క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. చెన్నై చపక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ ఓపెనింగ్ సెరమనీ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైనది. బాలీవుడ్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్ మరియు అక్షయ్ కుమార్ చేసిన పెర్ఫార్మెన్సెస్ ఆడియన్స్లను అలరించగా, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ మరియు సింగర్స్ అయినటువంటి ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్లు పాటలతో ఆడియన్స్లను ఉత్తేజపరిచారు. ఇక ఓపెనింగ్ సెరమనీ అనంతరం రుతురాజ్, డూప్లెసిస్లు టాస్ కోసం రావడం కొత్త అనుభూతినిచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, డూప్లెసిస్ కాసేపు నిలదొక్కుని ఆడుతూ ఉన్న సమయంలో ముస్తఫిజుర్ వేసిన 5వ ఓవర్లో కెప్టెన్ డూప్లెసిస్ 35 పరుగులకు పెవిలియన్ దారి పట్టారు. ఇక ఈ సీజన్లో రీఎంట్రీ ఇచ్చిన రజత్ పాటిదార్ 5వ ఓవర్ చివరి బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుతిరిగారు. ఇక తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ గోల్డెన్ డక్గా పెవిలియన్ బాట పట్టారు. ఈ తరుణంలో ఇన్నింగ్స్ని చక్కదిద్దే క్రమంలో కోహ్లీ, గ్రీన్ ఆచితూచి ఆడారు. ఎంతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబడుతున్న క్రమంలో ముస్తఫిజుర్ వేసిన 12వ ఓవర్ 2వ బంతికి కోహ్లీ రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి వెనుతిరగగా, తర్వాత 4వ బంతికే గ్రీన్ కూడా కోహ్లీ వెనుక పెవిలియన్ బాట పట్టారు. ఇక ముస్తఫిజుర్ దాటికి 78 పరుగులకే 5 వికెట్లు నష్టపోయిన ఆర్సీబీకు మంచి పార్ట్నర్షిప్ కావాల్సిన సమయంలో వికెట్ కీపర్ అనూజ్ రావత్తో కలిసి తన ఎక్స్పీరియన్స్ను జోడించిన దినేష్ కార్తీక్ ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 173 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. టాప్ స్కోరర్గా అనూజ్ రావత్ 48 పరుగులతో నిలిచారు. సిఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ 4 వికెట్లతో రాణించారు. ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే మొదటి నుండి ధీటుగా ఆడింది. ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మొదటి బంతి నుండి చెలరేగి ఆడారు. కేవలం 15 బంతుల్లోనే 3 4లు 3 6ల సాయంతో 37 పరుగులు చేసి కరణ్ శర్మ బౌలింగ్లో రజత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. చేజింగ్లో ఎక్కడా తడబడని చెన్నై బ్యాట్స్మెన్ ఎవరి వంతు వారు ప్రదర్శించి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో చెన్నై జట్టు ఆర్సీబీ మీద చపక్ వేదికలో వరుసగా 8వ విజయాన్ని మూటగట్టుకుంది. సిఎస్కే బ్యాటర్స్లలో కెప్టెన్ రుతురాజ్ 15 పరుగులు, అజింక్య రహానే 27 పరుగులు, డారెల్ మిషెల్ 22 పరుగులు, ఇంపాక్ట్ ప్లేయర్ శివం దూబే 34 పరుగులు, రవీంద్ర జడేజా 25 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు, ఇంపాక్ట్ ప్లేయర్ యాష్ దయల్, కరణ్ శర్మ చెరొక వికెట్ తీసుకున్నారు. తన అద్భుతమైన స్పెల్తో ఆర్సీబీ టాప్ ఆర్డర్ను నిలువరించిన ముస్తఫిజుర్ రహమాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.